నోటీసులు వచ్చినా వారి యొక్క వాయిస్ మాత్రం ఆగలేదు. అందులో వికేఆర్ గారు, పీటర్ పుట్ట గారు, అభినయ్ దర్శన్, అజయ్ బాబు, తర్వాత మరికొంతమంది సేవకులు 2 లేక 3 ఉన్నారు. సో వీళ్ళు మాత్రం వినదిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో వీళ్ళు మాత్రమే వారి యొక్క వాయిస్ అందిస్తూ ఉన్నారు. మా ఫోటోలు కొంతమంది ఏం చేస్తున్నామంటే మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నాం. సో వీళ్ళది కాస్త గట్టిగా ఉన్నారనమాట, కొంచెం స్ట్రాంగ్గా వీళ్ళు నినదిస్తూ ఉన్నారు. సో అందువల్ల వీరికి నోటీసులు వెళ్ళినా ఏమాత్రం కూడా తగ్గకుండా ముందుకు వచ్చారు. ఆ 2 రోజుల్లోనే ఒక వ్యక్తి ఉంటాడు జాన్ పాల్ అని చెప్పేసి. జాన్ పాల్ అనే వ్యక్తి ఇంటర్వ్యూలో కూర్చొని సటరికల్గా వారు సమాధానం ఇస్తుంటారు. వారికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఎంతో కొంత ఉంది. అయితే మహాసేన రాజేష్ వారు ఏ విధంగా యూటర్న్ తీసుకున్నాడో, ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి ఆ డే 2 నుంచి కూడా ఏ విధంగా నినదిస్తూ ఉన్నాడో, జాన్ పాల్ కూడా డే 3 నుంచి ఇతను కూడా ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంటే అని చెప్పేసి నిర్ధారిస్తూ ఉన్నాడు. అందువల్ల క్రైస్తవ ప్రపంచానికి జాన్ పాల్ వ్యతిరేకమైపోయాడు. ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో క్రీస్తు సంతోషం అంగీకరించినటువంటి వారందరూ కూడా 80% పీపుల్ ఇది హత్య నమ్మినటువంటి వారందరూ జాన్ పాల్ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈయన గారు అదనపుగా ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు లైవ్లు పెట్టేస్తూ ఉన్నాడు. లైవ్లు పెట్టేసి అభినయ్ దర్శన్ తిట్టడం, లైవ్లు పెట్టేసి వికేఆర్ గారిని లైవ్లు పెట్టేసి ఇతరత్ర ఎవరైతే హత్య అంటూ ఉన్నారో, మాకు అనుమానాలు ఏం చెప్పి అంటా ఉన్నారో వారి మీద విరుచుకుపోవడం తన ఇష్టారాజ్యం అయిపోయింది.